పెట్టిన తర్వాత, నేను రిమాండ్లోకి వెళ్ళిన తర్వాత నేను చచ్చిపోదామని ఎన్నోసార్లు ట్రై చేశాను. అవునా? చచ్చిపోదామని. ఎందుకనంటే చెయ్యని నేరానికి నా మీద ఈ కేసు పెట్టడం ఏంటి, నా మీద ఈ నింద మోపడం ఏంటి అని నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఎన్నోసార్లు ట్రై చేశాను. ఎన్నోసార్లు ట్రై చేయటం అంటే గోడకేసుకు ఉరేసుకొని చచ్చిపోదామని, గోడకేసి గుద్దుకొని చచ్చిపోదామని. తర్వాత నేను విజయవాడ నుంచి నందిగాం కోర్టుకు వాయిదాకు వస్తాను. వచ్చేటప్పుడు నన్ను జీబులో తీసుకొచ్చేవాళ్ళు. జీబులో తీసుకొస్తే నేను ఏంటంటే ఆ బండిలో గుంట లారీ టైర్ల కింద దూకేసి చచ్చిపోదామని, లారీ టైర్ల కింద పడి చచ్చిపోదాం అని ఎన్నోసార్లు నిర్ణయాలు తీసుకునేవాడిని, ఎన్నో ఆలోచించేవాడిని. ఒకరోజైతే నేను చచ్చిపోదామని చెప్పేసి నేను జైలు నుంచి బయట వాయిదాకు వస్తుంటే ఒక వైట్ పేపర్ మీద రాసుకొని మా చెల్లెకి ఇచ్చి, అమ్మ మీరు జాగ్రత్త అని మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేను చచ్చిపోదామని చెప్పేసి నేను రాసుకుంటే జేబులో పెట్టుకొని బయటకు వస్తుంటే అప్పుడు ఎస్కాటోలు చెకింగ్ చేస్తే ఇది చూసేళ్ళకి నేను దెబ్బ చేతులు జేబులో కొని తీసి నోట్లో నువ్వులేసి బయటికి విసిరేసిన. తర్వాత అది ఏంటది అని చూస్తే అది దాంట్లో నేను రాసింది చూశాను. చూసి ఏం సత్యం బాబు, జైలు అధికారులు చూసి ఏంది అతను నువ్వులేసి పారేసింది అంటే చూస్తే నేను రాసింది అందుట్లో ఉంది. ఏం సత్యం బాబు, పిచ్చోడివా మంచోడివా, చచ్చిపోతే ఇంతటితో అయిపోద్దా, అవ్వదు కదా అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంక నేను చర్చికి వెళ్తాను. జైల్లో చర్చికి వెళ్తే పాస్టర్ గారు కూడా అన్నారు, సార్ మరి ఇది పాస్టర్ గారు చెప్పినాయా, మరి ఇది పరిస్థితి మరి ఇట్లాగా అంటే, సత్యంబాబు నువ్వు చేయని నేరానికి వచ్చావు, నీ శిక్ష పడదే అయిపోయింది, కానీ చచ్చిపోయి ఏం సాధిస్తావు? ఏదైనా మనిషి బతికుండే ఏదైనా చేయగలడు, కానీ చచ్చిపోతే ఏం సాధిస్తాడు? ఏదైనా బతికుండే మనం ఏదైనా చేయగలం, కానీ చచ్చిపోతే ఏం చేయలేము సత్యంబాబు. ఇక నువ్వు చెప్పాలంటే దేవుడిని నమ్ముకున్నావు, చచ్చిపోయినాడు తనకు తాను చనిపోయినటువంటి వాడు, అది ఇంకా భయంకరమైన, దేవుడి దృష్టిలో భయంకరమైన శిక్ష అది, తనకు తాను చచ్చిపోవటం. అది నిర్ణయం కాదు, నువ్వు బతికి నువ్వు చనిపోమాకు, నువ్వు అట్లా నిర్ణయాలు తీసుకోమాకు, నువ్వు ఎట్లాగైతే ఉన్నావో అలాగే ఉండు, నువ్వు ఆ నిర్ణయాలు తీసుకోమాకు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు రిలీజ్ అవుతూ నువ్వేం ఆలోచన పెట్టుకోమాకు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోమాకు అని అన్నప్పుడు, తర్వాత నేను కూడా బైబిల్ చదివినప్పుడు అప్పుడు ఆలోచించాను. బైబిల్ చదువుతుంటే అది వాస్తవమే కదా, మనం చేయని దానికి మనం చనిపోయినాం అంటే జనాల దృష్టిలో, అందరి దృష్టిలో కూడా మనం ఎట్లా ఉంటుంది అంటే, ఆడు చచ్చిపోయిండు కాబట్టి వాడు చేసిండు కాబట్టి చచ్చిపోయిండు, లేకపోతే వాడు చేయనోడైతే ఎందుకు చచ్చిపోతాడు? నువ్వు చచ్చిపోయినావు అంటే చేసినోడి కిందకు వస్తుంది, నువ్వు బతికుండవంటే నువ్వు కేసుని మనం ఏదైనా ఇది చేసుకోగలం, ఇది అవ్వచ్చు అని చెప్పేసి అప్పుడు బైబిల్ చదివినప్పుడు నాకు నేను ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు, నేను ఏదైతే నిర్ణయం తీసుకోవాలనుకున్నానో చచ్చిపోవాలని, ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేసి తర్వాత నేను చచ్చిపోతే అమ్మ చెల్లెలు చూసేవాళ్ళు ఏమంటారు, మీ వాడు చేసిండు కాబట్టి చచ్చిండమ్మా అని వాళ్ళని సూటిపోటు మాటలు మాట్లాడతారు. మనం ఆ నిర్ణయాన్ని పక్కన పెడదాం. అమ్మ గురించి చెల్లెల గురించి ఆలోచించాను. తర్వాత మనం చేయని దానికి మనం చచ్చిపోవటం కరెక్ట్ కాదని చెప్పి ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేసి, ఆ నిర్ణయం ఎప్పుడైతే పక్కన పెట్టానో ఈరోజు నేను నిర్దోషిగా నేను బయటికి రాగలిగాను. నా కుటుంబం, నా ఫ్యామిలీ కూడా ఈ రోజున తలెత్తుకొని తిరగలుగుతుందంటే, నేను బయటికి రాగలిగానంటే న్యాయం నా పక్షాన ఉంది కాబట్టి